రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో 33 గ్రామాలను ఫ్యూచర్ సిటీలో విలీనం చేయాలని ఏదో మొక్కుబడిగా 8 గ్రామాలను విలీనం చేస్తే సరిపోదని ఫ్యూచర్ సిటీ జేఏసీ అధ్యక్షుడు రఘుపతి, గౌరవ అధ్యక్షుడు మనోహర్ డిమాండ్ చేశారు. తమ గ్రామాలను విలీనం చేయడానికి ఎన్ని పోరాటాలు చేయడానికైనా సిద్ధమన్నారు. దీనిపై పూర్తి అప్డేట్ మా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మీసాల శ్రీనివాసరావు అందిస్తారు. ఇటీవల FCDA ఫ్యూచర్ సిటీ డెవలపింగ్ అథారిటీ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభం చేశారు. అయితే ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎందుకు చెప్తున్నానంటే ప్రత్యేకంగా మహేశ్వరం నియోజకవర్గానికి ఫ్యూచర్ సిటీ అనేది తలమానికం. కానీ ఆ మహేశ్వరం నియోజకవర్గంలోని మహేశ్వరం మండలంలో ప్రజలు 33 గ్రామాలు విలీనం కాకుండా ఫ్యూచర్ సిటీ అంటే ఆ ఫ్యూచర్ లేకుండా వాళ్ళ పుట్టిన పిల్లలకి తర్వాత వాళ్ళు వచ్చే తరాలకి ఫ్యూచర్ లేకుండా అయిపోవడానికి కారణమవుతుందని దాదాపు 2 సంవత్సరాల నుంచి మహేశ్వరం మండలాన్ని ఫ్యూచర్ సిటీలో విలీనం చేయాలని ఇక్కడ ఫ్యూచర్ సిటీ యొక్క వాళ్ళు మొత్తం ఎంతో కష్టపడి ధర్నా కార్యక్రమంలో వాటితో పాటు పోరాటం చేస్తున్నారు. ఈ యొక్క విషయాలు అసలు మేము ఈ యొక్క ఫ్యూచర్ సిటీలో విలీనం చేయకపోతే మేము ఏ పోరాటం సిద్ధం, అవసరమైతే మా ప్రాణాలు సైతం తృణప్రాయంగా విడిచిపెడతా ఉన్నాం. ఈ యొక్క పూర్తి వివరాలు ఫ్యూచర్ సిటీ చైర్మన్ మన రఘుపతి గారి మాటల్లో మనం విందాం. అన్న నమస్తే అన్న, చెప్పండి అన్న. ఫ్యూచర్ సిటీ అనేది ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి మహానగరాల్లో ఈ ఫ్యూచర్ సిటీ ఒక పెద్ద మహానగరంగా రూపుదిద్దుకొనున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంలో ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయడం అభినందనీయం. కానీ ఫ్యూచర్ సిటీలో మహేశ్వరం పేరు లేకపోవడం మాకు చాలా బాధాకరము, చాలా దుఃఖకరమైనటువంటి విషయం. రంగారెడ్డి జిల్లాలో పాత తాలూకా కేంద్రాల్లో మహేశ్వరము ఒక తాలూకా కేంద్రంగా ఆనాడు 1982-83లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఆనాడు మహేశ్వరం తాలూకా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్న సమయంలో అనేక మండలాలు రూపుదిద్దుకోలేదు, అనేక మండలాలు కూడా ఏర్పాటు కాలేదు. ఆనాడు చేవెళ్ళ కూడా మహేశ్వరం తాలూకా కేంద్రాన్ని ఏర్పాటు చేసిన తర్వాతనే చేవెళ్ళను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాంటి మహేశ్వరము నియోజకవర్గాన్ని, ముఖ్యంగా మహేశ్వరం పెద్ద 10,000 జనాభాతో కూడినటువంటి మహేశ్వరాన్ని ఫ్యూచర్ సిటీలో విలీనం చేయకుండా ఇంత పెద్ద గొప్ప నగరాన్ని నిర్మించుకోవడం జరుగుతుంది. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఇన్ని గ్రామాలను తీసుకుంటుంది, ఇన్ని గ్రామాలను విలీనం చేసుకుంటుంది, మిగతా గ్రామాలను వదిలివేయడం జరిగింది. ఈ విషయాన్ని గమనించిన నేను, కొంతమంది సీనియర్ నాయకులు అందరం సమావేశమై మరి మహేశ్వరం ఫ్యూచర్ సిటీలో కలపకపోతే మన భవిష్యత్తు భావి తరాలకు కొంత గొడ్డలు పెట్టుగా మారుతుందన్న ఉద్దేశంతో అన్ని రాజకీయ పార్టీల నాయకులతోటి కాంగ్రెసు, బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం, అన్ని వామపక్షాలు, బీఎస్పీ, ఈ విధంగా అన్ని రాజకీయ పక్షాలను ఏకం చేసుకొని సీనియర్ నాయకులమంతా ఏకమై ఒక జేఏసీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జేఏసీ నాయకత్వాన్ని నాకు చైర్మన్గా బాధ్యతలు అప్పచెప్పి మీరు ముందుండాలని ఒక నిర్ణయానికి అన్ని రాజకీయ పక్షాలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత నన్ను చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్న తర్వాత మొదటిసారి ఈ ప్రాంతానికి మరి నియోజకవర్గానికి మరి ఇన్ఛార్జిగా ఉంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు, మెడ్చల్ మాజీ శాసనసభ్యులు కిచ్చన్న గారు లక్ష్మారెడ్డి దృష్టికి ఫ్యూచర్ సిటీలో మహేశ్వరంతో పాటు సిగిరిపురం, గంగారము, మంచన్పల్లి, ఉప్పుగడ్డ, గంగారము, గట్టుపల్లి, ఆకన్పల్లి, రామచంద్రగూడ, పెండాల,
అమీర్పేట, నాగారము, దుబ్బశెల్రా, సుబాన్పూర్, కొల్లపడకల్, పొరాన్ల ఈ విధంగా అన్ని గ్రామాలను కూడా విలీనం చేయాలని కోరడం జరిగింది. అయితే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు, మరి మేము పోరాటం చేస్తున్న సమయము, మరి ఉద్యమానికి శ్రీకారం చుట్టిన సమయంలో మరి కేఎల్ఆర్ గారు ఇన్ని గ్రామాలను ఒకేసారి తీసుకోవడం కొంచెం సాధ్యం కాదేమో. మరి మహేశ్వరము, సిగిరిపురము, గంగారము, మరి ఆకన్పల్లి, మన్సన్పల్లి కొన్ని గ్రామాలు తీసుకుంటాము. మరి ఆ నాగారము, కొల్లపడకల్ రోడ్డుకు ఇటువైపు గ్రామాలు తీసుకోవడం జరుగుతుంది. దానికి ఒక మరి రూపకల్పన అధికారులతో మరి రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ మొదటి వరుసలో ఈ గ్రామాలు కలిపిన తర్వాత మిగతా తర్వాత కలుపుతారేమన్న ఉద్దేశంతో మేము ఒక అవగాహనకు రావడం. ఇక్కడ తుమ్మలూరు, మహబూబ్నగర్ వరకు కూడా మరి FCDA పరిధిలోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ మహేశ్వరమును కేవలం మహేశ్వరము, సిగిరిపురము ఈ గ్రామాలను కొంచెం వదిలివేయడం జరిగింది. ఈ గ్రామాలను కూడా మరి మహేశ్వరము అనేది ఒక నియోజకవర్గము, ఒక పెద్ద ప్రముఖ పట్టణాన్నిగా ఏర్పాటు చేయాలి, కానీ మహేశ్వరాన్ని వదిలేయడము మంచిది కాదని చెప్పినప్పుడు మరి జిల్లా మంత్రితోటి కలిపేయడం జరిగింది. జిల్లా మంత్రి కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. అంతకుముందు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి గారితో కలవడం జరిగింది. బట్టి గారు కూడా మాకు సానుకూలంగా స్పందించింది రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి మరి వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ ప్రతిపాదనలు కూడా జిల్లా కలెక్టర్కు మరి బైక్ ర్యాలీ, అక్కడ ధర్నా, చెలో కలెక్టరు, ఇలాంటి కార్యక్రమాలన్నీ మేము 2 సంవత్సరాలుగా మేము యథావిధిగా అప్పుడప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం, ప్రభుత్వాన్ని అక్కడ మరి కొంచెం కదిలించడము, ఈ కార్యాచరణకు రూపకల్పన చేయడం జరిగింది. అయితే ఈ జేఏసీ అయితే మీరు 2 సంవత్సరాల నుంచి అకుంఠ దీక్షతో ఈ యొక్క విలీనానికి శ్రీకారం చుట్టారు కదా, మరి ఇప్పుడు FCDA కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ కొన్ని గ్రామాలు మాత్రమే, నాకు తెలిసిన వరకు ఒక 8 గ్రామాలు విలీనం చేశారేమో, మరి ఎందుకు మిగతా చేయలేదు? మరి ఆల్రెడీ మీరు ఇంత ఫైట్ చేస్తున్నారు అయినా కూడా ఎందుకు ఎంట్రీ చేయలేదు? దాంట్లో కొన్ని సమస్యలు, కొన్ని ప్రభుత్వ పరంగా ఇక్కడ గ్రామాల వారీగా మరి చాలా అత్యధిక శాతము మరి కొంతమంది బీఆర్ఎస్ సర్పంచ్లు ఎక్కడెక్కడ ఊర్లలో గెలవడం. మా మహేశ్వరం దురదృష్టం ఏంటంటే మహేశ్వరంలో బీఆర్ఎస్ సర్పంచ్ గెలవడం, ఇక్కడ స్థానిక శాసనసభ్యురాలు బీఆర్ఎస్లో ఉండడం, ఇక్కడ సిగిరిపురంలో మరి బీఆర్ఎస్ సర్పంచ్ గెలవడం, ఈ గట్టుపల్లి, ఆకన్పల్లి విధంగా కొన్ని గ్రామాల్లో బీఆర్ఎస్, బీజేపీ సర్పంచ్లు గెలవడం, వాళ్ళు తీర్మానాలు ఫ్యూచర్ సిటీలో కలపాలని వాళ్ళు అనుకూలంగా తీర్మానాలు చేసి గ్రామ పంచాయతీ వైజ్గా పంపాలని మరి ఆయా పార్టీలకు కూడా మేము పిలుపునివ్వడం జరిగింది. ఆయా పార్టీల నాయకులతో మాట్లాడడం జరిగింది. ఆ సర్పంచ్లతోటి కూడా కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు సబితా ఇంద్రారెడ్డి మమ్మల్ని వద్దంటుంది అనేది ఒకటి బహిరంగంగా కూడా కొంతమంది సానుకూలంగా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర కూడా వాళ్ళు కొంత బాధ, దుఃఖాన్ని కూడా వ్యక్తం చేసినట్టు మాకు సమాచారం ఉంది. మరి సబితా ఇంద్రారెడ్డి దయచేసి ఇటువంటి అడ్డంకులు మరి ఫ్యూచర్ సిటీలో కలపకుండా ఫ్యూచర్ సిటీని కూడా అడ్డుకుంటాం, ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామనే చర్యలకు పూనుకోకుండా ఏదైతే కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, ఎర్రవేలి దయాకర్ కానీ ఈ చోటమొటగాళ్ళు అంతా కలిసి ఈ రంగారెడ్డి జిల్లా గురించి వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? రంగారెడ్డి జిల్లా గురించి మాట్లాడవద్దు దయచేసి. రంగారెడ్డి జిల్లాకు ఒక చరిత్ర ఉంది. రంగారెడ్డి జిల్లాలో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి నాయకత్వం ఉంది. రంగారెడ్డి జిల్లాలో బలమైన నాయకులు కూడా ఉన్నారు. కానీ ఈ ఇతర జిల్లాలకు చెందినటువంటి నాయకులు ఇక్కడ ఏ ప్రాజెక్టులు తీసుకురావద్దు, ఏవి చేయొద్దు, మేము ఎట్లా చేస్తాం అట్లా చేస్తామని ఈ తప్పుడు సాంకేతాలు, తప్పుడు ఈ ప్రచారాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులు గురి చేసే కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కార్యక్రమం చాలా గొప్పది. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి నగరాల్లో మరో నగరము రూపుదిద్దుకుంటుందని నేను ఆశిస్తున్నటువంటి వ్యక్తుల్లో ఒకరిగా ఉంటాను. ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు అమెరికాలో న్యూయార్క్ నగరాన్ని తలా దిన్నేలాగా మేము ఇక్కడ నిర్మిస్తాము అని ప్రకటించారు. దాని ప్రక్రియలోనే ఇప్పుడు కొన్ని వేల కోట్లను వెచ్చించి ఇప్పుడు జెట్ ఎక్స్ప్రెస్లుగా ఇది ప్రయాణం అవుతుంది. కొన్నాళ్ళకి ఆల్రెడీ ఇంతకుముందు హైటెక్ సిటీలో కొన్ని భూములు కొంటే అప్పుడు లక్షలు ఉండేవి, ఇప్పుడు కోట్లు ఉంటాయి. అదే పరిస్థితి ఇప్పుడు ఫ్యూచర్ సిటీగా వస్తుంది. మరి మీ అంటే మీ కాందన్ గౌరవ అధ్యక్షులు మనోహర్ రెడ్డి గారు కూడా ఏం చెప్తారో మన పూర్తి వివరాలు ఆయన మన ద్వారానే విందాం. చెప్పండి సార్. మూడనేదైతే
ఇప్పుడు ప్రస్తుతం మేము జేఏసీ మీటింగ్ పెట్టినాం కదా, మీరందరూ కూడా విన్నారు. ఇది ఫ్యూచర్ సిటీ అనేది భవిష్య నగరం. ఈ భవిష్య నగరం అనేది ప్రపంచ దేశాలు మొత్తము మహేశ్వరం నియోజకవర్గంకు తొంగి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక 50,000 ఎకరాలలో ప్రపంచ దేశాలు ఉన్నటువంటి దిగ్గజాలు మొన్ననే ఒక 2-3 నెలల క్రితము అక్కడ భారత్ ఫ్యూచర్ సిటీలో ఒక ప్రపంచ దేశాల దిగ్గజాలు వచ్చారు. ఆ యొక్క సమావేశానికి కూడా నేను వెళ్ళాను, ఎందుకంటే నాకు వివిఐపి పాస్ వచ్చింది కాబట్టి వెళ్ళాను. అయితే ఇప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రి గారు కూడా మా ప్రాంతవాసి, మా నల్లమల్ల పులిబిడ్డ, మా కల్వకుర్తి వాసి ఒక జడ్పీటీసీ స్థాయి నుండి ముఖ్యమంత్రి స్థాయి వరకు వచ్చిందంటే మామూలు మాట కాదు. ఆయన పట్టుదల, కృషి. మరి ఆయన కూడా ఒక సిబిఎన్ స్కూల్లో చదివాడు, నేను కూడా సిబిఎన్ స్కూల్లో చదివాను. మరియు అప్పుడు ఏదైతే సైబరాబాద్ అనేది మన ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ చేసేటప్పుడు అప్పుడు బిల్ క్లింటన్ కానీ, ఉల్ఫెన్సన్ కానీ పెద్ద పెద్ద మేధావులను తెచ్చి వాళ్ళతోని అది ఇనాగ్రేషన్ చేపించారు. అప్పుడు అందరూ అవహేళన చేశారు. అప్పుడు 2 లక్షలు 3 లక్షలు ఉన్న భూములు ప్రస్తుతం 260 కోట్లకు ఎకరం పలికిందంటే మామూలు మాట కాదు. ఇప్పుడు ఈ భవిష్య నగరం కూడా రాబోయే రోజుల్లో మేము చనిపోయినా కూడా, ప్రస్తుతం నా యొక్క వయసు 72 సంవత్సరములు, నేను చనిపోయినా కూడా నా కొడుకులు, నా బిడ్డలు, నా మనమలు, నా మనమరాళ్ళు, నా గ్రామ వాసులు, నా ప్రాంత వాసులు బాగుపడాలని నా యొక్క కోరిక. నేను పార్టీలకు అతీతంగా పనిచేస్తా ఉన్నాను. నేను ఒక బీసీ ఉద్యమ నాయకుడిని. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే స్థానిక శాసనసభ్యురాలు మా సోదరి, మేము ఎంతో గౌరవిస్తాము ఆమెను. 2018లో అప్పటి వరకు కూడా నేను టీడీపీ కాబట్టి మా యొక్క నాయకుడు బీసీ బిడ్డ దేవేందర్ గౌడ్ గారు మమ్మల్ని అందరు పిలిచి, అరే ఇప్పుడు మనము ఒక కూటమిగా ఏర్పడినాము, మనము ఈ కూటమిలో కాంగ్రెస్కు మనము సపోర్ట్ చేయాలి, మీరందరూ కూడా నాకెట్లా చేసిర్రో సబితా మేడం కూడా అట్లే చేయాలంటే సబితా మేడం కోసం మేము 24/7 కాలుకు గజ్జలు కట్టుకొని 2 సార్లు గెలిపించడం. మొదటిసారి మా మహేశ్వరం నియోజకవర్గం ఏర్పడినప్పుడు భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా హోంశాఖ మంత్రులుగా మేము గర్విస్తూ ఉన్నాము. మరి మా మహేశ్వరం అంటే మామూలు మహేశ్వరం కాదు. ఇది మహేశ్వరం అంటే సింహరాశి. ఈ సింహరాశిలో శివగంగ ఉంది కదా, ఈ శివగంగ అనేది 560 ఏళ్ల క్రితమే ఇక్కడ మన అక్కన్న మాదన్న గారు ఏలిన రాజ్యం ఇది, ఏలిన ఊరిది. మరి శివాజీ మహారాజు గారు మా యొక్క శివగంగ గుడికి వచ్చి ఇక్కడ పూజలు అందుకొని ఇక్కడ నుండి శ్రీశైలం వెళ్ళిండని పురాణాల్లో రాసింది, చరిత్రలో రాసింది. మరియు మా భవిష్య నగరానికి మంచి భవిష్యత్తు ఉన్నది. ముఖ్యమంత్రి గారు కూడా అహర్నిశలు కృషి చేస్తూ ఈ యొక్క ప్రాంతాన్ని చాలా డెవలప్ చేస్తూ ఉన్నాడు. ఇది ఒక్కటే కాదు, మరి ఈ యొక్క ఫ్యూచర్ సిటీ నుండి ఆంధ్రకు కూడా ఒక బుల్లెట్ ట్రైన్ వేస్తూ ఉన్నారు. మరియు ఆ ముఖ్యమంత్రి గారు, ఈ ముఖ్యమంత్రి గారు వీళ్ళిద్దరు గురు శిష్యులు కాబట్టి ఇద్దరు కూడా చాలా డెవలప్ చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను నా తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నాయన ముఖ్యమంత్రి గారు, మా యొక్క మండలాన్ని పూర్తిగా ఈ యొక్క ఫ్యూచర్ సిటీలో తీసుకొని మాకు న్యాయం చేయండి, మా పిల్లలకు న్యాయం చేయండి అని నేను ముక్త కంఠంతో కోరుతా ఉన్నాను. జేఏసీ ఫ్యూచర్ సిటీ కమిటీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ప్రధానంగా 2 కారణాలు. కొంత అభినందనీయమైనటువంటి కొన్ని గ్రామాలను కలపడం శుభసూచకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి, జిల్లా మంత్రివర్యులు ఈ ప్రాంతంలో ఆర్నిశలు అందరికీ అందుబాటులో ఉంటున్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, స్థానిక ఇన్ఛార్జి నాయకులు మాజీ శాసనసభ్యులు ఇచ్చన్న గారు లక్ష్మారెడ్డి గారికి, ప్రత్యేకంగా మహేశ్వరం మండల ప్రజల తరపున, కందుకూరు మండల ప్రజల తరపున, మహేశ్వరం నియోజకవర్గం ప్రజల తరపున ప్రత్యేక అభినందనలు. మరి వారికి మేము చిరకాలము రుణపడి ఉండే విధంగా మొన్న 10వ తేదీన జరిగినటువంటి FCDA ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనాన్ని
వేలాది మంది లక్షలాది మంది పేద ప్రజలు బడుగు బలహీన వర్గాల ప్రజల మధ్యన భవనము ప్రారంభించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి మరొకసారి మేము అభినందనలు తెలుపుతూ, ఈ ప్రాంతం రంగారెడ్డి జిల్లా మరి వేలాది లక్షలాది ఎకరాల భూములు ఉన్నప్పటికీ, ఈ ప్రాంతం నగర రాజధాని చుట్టూ శివారు చుట్టూ ఉన్నప్పటికీ ఆర్థికంగా రాజకీయంగా మరి ఎంతో వెనుకబడిందనే ఆరోపణలు విమర్శలు కూడా ఉన్నాయి. మరి జిల్లాలో నాయకత్వం వహిస్తున్నటువంటి సీనియర్ నాయకులంతా కూడా సమన్వయ లోపమో ఐక్యత లోపమో కానీ రంగారెడ్డి జిల్లా పూర్తిగా ఎంతో వెనుకబడింది అనేది ఇది సత్యము వాస్తవం. మేము జర్నలిస్టు మరి వృత్తిలో దాదాపు 37-38 సంవత్సరాలు కొనసాగుతూ మరి అనేక విషయాల్లో అన్ని రాజకీయ పార్టీల నాయకుల సహాయ సహకారాలు తీసుకుంటూ కొంత మహేశ్వరం ప్రాంతం అభివృద్ధి కోసం మాకు శాయశక్తుల మాకు అందుబాటులో ఉన్నటువంటి ఏ పార్టీలకు అతీతంగా ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులతోటి మేము ఈ ప్రాంతం కోసం కొన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావాలనే అంకుటిత దీక్షతో పనిచేసినటువంటి వ్యక్తుల్లో నేను ఒకరిని. ప్రభుత్వం హయాంలో మేము దేవేంద్ర గౌడ్ గారిని ఇవాళ ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారు 4 సభలు జరిగినాయి. 2 సభలలో ఇవాళ దేవేంద్ర గౌడ్ గారిని గుర్తు చేసుకుంటుండే. ఎందుకు గుర్తు చేసుకుంటుండో, ఇవాళ రంగారెడ్డి జిల్లా అభివృద్ధిలో కీలక రోల్ రంగారెడ్డి జిల్లా కోసం కొట్లాడినటువంటి వ్యక్తులలో ఇంకా కొంతమంది ఉన్నారు. నేను సభాముఖంగా చెప్పా, అటువంటి వ్యక్తులలో ఇలా దేవేంద్ర గౌడ్ గారిని ప్రశంసిస్తున్నాడు. ఇలా రంగారెడ్డి జిల్లా ఇంత అభివృద్ధి పథంలో కొనసాగడానికి దేవేంద్ర గౌడ్ కీలకంగా పనిచేస్తున్నాడని ఇలా అభినందిస్తున్నాడు, ప్రశంసిస్తున్నాడు. అలాంటి నాయకులు వేసినటువంటి ఈ పునాది రాయి ఎక్కడ కూడా కదలొద్దు. రంగారెడ్డి జిల్లా అంటే ప్రపంచ దేశాలకు తలమానికంగా ఉండాలి. రంగారెడ్డి జిల్లా అనే ఒక స్థాయిని తీసుకొస్తున్నటువంటి మీరు ముఖ్యమంత్రి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని మీరు అభినందించాలి. అభినందించేది పోయి మీ వ్యక్తిగతంగా మీరు కానీ రేవంత్ రెడ్డి గారి ఇద్దరు వ్యక్తిగతంగా ఏమన్నా ఉంటే కొన్ని విషయాలలో ఉంటే మీరు పక్కన పెట్టి మీరు మా ప్రాంతం కోసము ఇవాళ మీరు కలిసి పనిచేయండి. మీరు దయచేసి వచ్చే ఫ్యూచర్ సిటీని కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎవడెవడో చూటపూటగల అంతా వాళ్ళ పనిబాట లేదు. ఫ్యూచర్ సిటీని అడ్డుకోవాలి. ఫ్యూచర్ సిటీ ఇది తప్పితే ఇంకోటి లేనే లేదు వాళ్ళకి. ఇలా ఫ్యూచర్ సిటీని ఎందుకు అడ్డుకోవాలి, ఎందుకు నిషేధించాలి అంటారు. మా ప్రభుత్వం రాగానే ఫ్యూచర్ సిటీని తీసేయాలంటారు. ఫ్యూచర్ సిటీని తీసేయాలనే ఆ కాన్సెప్ట్ తీసుకొస్తున్నప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరన్నా గెలుస్తారా, ఓట్లు వేస్తారా ఇక్కడ ప్రాంత ప్రజలు? మరి అట్లా అంటుంటే మీరు ఎందుకు వాళ్ళను క్వశ్చన్ చేస్తలేరు, ఎందుకు వాళ్ళకి సలహాలు ఇస్తలేరు? మీరు అయ్యా మా మహేశ్వరమే దొరికిందా మీకు ఎక్కడ లేదా అని మీరు ఒక ఎమ్మెల్యేగా ఈ ప్రాంత నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మీరు చాలా కీలకంగా రోల్ పోషించాలి. దయచేసి ఇప్పుడు మన పెద్దలు గౌరవులు మరి మనోహర్ గారు ఈశ్వరు దర్శన్ చెప్పినట్టు ఏ పార్టీ వ్యక్తి కానీ ఆడు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ ఎవడైనా ఎవడైతే ఈ వారం 10 రోజులలో తీర్మానాలు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇవ్వడో వాని ఇంటి ముందల జేఏసీ నుంచి సాగు డబ్బు అక్కడ ధర్నాలు రస్తారోకోలు చేసి జైలు పోయడానికి కూడా మేము నిర్ణయం తీసుకుంటున్నాము. మీరు ఒకవేళ మీరు గ్రామ సభలు పెట్టి మీరు ఒకవేళ ఎఫ్సిడి ఏ దాంట్లో తీసుకోము, మేము అది నచ్చలేదు అని అంటే మీరు బహిరంగంగా సర్పంచ్లంతా కలిసి మీరు బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ మీరు బహిరంగంగా ఓ మీటింగ్ పెట్టి మేము ఎఫ్సిడిఏ దాంట్లోకి మేము మాకు అనుకూలం లేదు, మేము అందులోకి రాము అనేదన్నా మీరు బహిరంగంగా ప్రకటించండి. ఏదన్నా నిర్ణయం తీసుకోండి. తర్వాత మేము ఈ నెల 15 రోజులలో ఒక కార్యాచరణ తీసుకుంటాం. మా కేఎల్ఆర్ దృష్టికి తీసుకుపోయిన తర్వాత మరి ఆయన కేఎల్ఆర్ గారు కూడా ముఖ్యమంత్రికి అన్ని గ్రామాలు మరి అన్ని కూడా మరి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓకు మహేశ్వరం మండలాన్ని పూర్తి కలపాలని మేము ఆదేశాలు ఇచ్చినాము. మరి అది ఎక్కడ జరిగింది ఏందనేది మరి కేఎల్ఆర్ కూడా సీరియస్ గా ఉన్నాడు. మరి అన్ని గ్రామాలను కలుపుతున్నాము. అది ఏది ఏమైనా అనేది మాకు వాగ్దానం కూడా చేసిండు. నిన్న కూడా మాట్లాడినాము. ఆయన ముఖ్యమంత్రి సభ జరిగిన తర్వాత కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి కూడా వివరించిండు. ఈ రోజు కూడా మరి కేఎల్ఆర్ గారు అనుకూలంగా ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో మహేశ్వరం మండలాన్ని అన్ని గ్రామాలను కూడా కలిపేస్తాము. మరి అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ల మరి అధికారుల ద్వారా ఏం లోపం జరిగిందని మేము విశ్లేషణ చేసుకుంటే మరి అక్కడ సబితా ఇంద్రారెడ్డి కొంతమంది సర్పంచ్లకు
ప్రతిపాదనలు రిజర్వేషన్ పంపొద్దు అనేది ఆదేశాలు ఉన్నాయి. వాళ్ళు వెనుకబాటు చేస్తున్నారు. ఒక్కసారి నేను మహేశ్వరము సర్పంచ్లకు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ వాళ్ళకి నేను చెప్తా ఉన్నా, గ్రామం విషయానికి వస్తే, మండలం అభివృద్ధి విషయంలో వస్తే పార్టీలకు అతీతంగా మనం ఎవరన్నా ఉండండి, అందరం ఐకమత్యంతో పనిచేసుకునే కోణంలో మీరు పనిచేయండి. ఇలా కందుకూరు మండలానికి కోండి, నేదునూరు బీఆర్ఎస్, ఇవాళ కాంగ్రెస్ దన్నారము, ఇవాళ చిప్పలపల్లి బీఆర్ఎస్, పుల్మామిడి బీజేపీ, పెద్దమ్మ తండ బీఆర్ఎస్, వీళ్ళంతా కూడా రిజర్వేషన్ చేసి పంపారు. మహేశ్వరం మండలంలో ఉన్నటువంటి సర్పంచులు ఎక్కడ ఉన్నారు, ఏ కోణంలో పని? మహేశ్వరానికి రంగారెడ్డి జిల్లాలో మన కర్ణాటక మనవరు సీనియర్ నాయకులు చెప్పినట్టు, మరి ఎల్మమోహన్ రెడ్డి గారు చెప్పినట్టు, సుదర్శన్ యాదవ్ చెప్పినట్టు, ఈ ప్రాంతం కొంత ప్రధానమైనటువంటి రోడ్లకు కొంత దూరంగా ఉండడము, లేకపోతే మా దురదృష్టము, కానీ ఈ ప్రాంతం పూర్తిగా వెనుకబడిపోయింది. ఉద్యోగ అవకాశాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. కేవలం వ్యవసాయ ఆధారిత వాణిజ్య పంటల మీదనే బతుకుతున్నటువంటి ఈ మహేశ్వరం కందుకూరు మండల ప్రజలకు మరి ఈ మధ్యన మరి రాష్ట్రంలో మరి టిఆర్ఎస్ ప్రభుత్వం పోవడం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఈ ప్రాంత ప్రజల మరి ఎంతో వెసులుబాటు కలిగించే విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం చాలా చారిత్రాత్మకమైనటువంటిది. ఇది భావి తరాలకు మరి ఆయన చరిత్రలో ఒక గొప్ప మహోన్నత వ్యక్తిగా నిలిచిపోతాడన్న విషయాన్ని మాత్రం మనము మర్చిపోవద్దు. ఎందుకంటే మనోరన్న మరి ఇప్పుడు బీజేపీ నాయకులు అయినప్పటికీ దర్శన్ గారు చెప్పినట్టు ఈ ఇద్దరు నాయకులు కానీ మరి మిగతా నాయకులు మన ఈశ్వర్ గారు చెప్పినట్టు మరి వాళ్ళ ప్రసంగాల్లో మరి ముగ్గురు నాయకులను కూడా వాళ్ళు అభినందించారు పార్టీలకు అతీతంగా. ఎందుకంటే గతంలో 30 ఏళ్ల క్రితము మన రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసి ఇప్పుడు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి చంద్రబాబు తీసుకున్నటువంటి ఆనాడు తీసుకున్నటువంటి హైటెక్ సిటీ కానీ మరి అక్కడ ఉన్నటువంటి అభివృద్ధికి ఆయన శ్రీకారం చుట్టడం, దాదాపు 10-15 ఏళ్లలో ఆ ప్రాంతం అంతా కూడా 2 లక్షలు ఉన్న భూమి ఇప్పుడు దాదాపు 233 కోట్ల వరకు చేరిందంటే అక్కడ వేసినటువంటి ఎస్టాబ్లిషన్ వాళ్ళు తీసుకున్నటువంటి హైటెక్ సిటీ కానీ ఇవన్నీ అంటే టీడీపీ గవర్నమెంట్ పోయిన తర్వాత తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ ఇతర ముఖ్యమంత్రులంతా కూడా అక్కడ డెవలప్మెంట్ శ్రీకారం చుట్టారు. అక్కడ జనాభా సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. రవాణాగా ప్రతి దగ్గర కూడా ట్రాఫిక్ సమస్యలు ఇవన్నీ ఏర్పడుతున్నాయి. ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి మన ప్రాంత వాస్తవుడు మన కూత వేటు దూరంలో ఉన్నటువంటి మన కల్వకుర్తి ప్రాంతంలో, మాడుగుల ప్రాంతంలో మరి ఉన్నటువంటి మన ప్రాంత బిడ్డ ముఖ్యమంత్రి కావడం, ఆయన ఈ ఫార్మా సిటీని ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి తీసుకొని ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో అత్యుత్తమైనటువంటి నగరాల్లో మన మహేశ్వరం ప్రాంతాన్ని కూడా భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కింద ప్రకటించి చకచక వేగవంతంగా వేలాది కోట్లను ఖర్చు చేస్తూ భవనాలు నిర్వహించడం, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం, మరి అనేక మంది విద్యావంతులకు స్కిల్ యూనివర్సిటీలో సాంకేతికంగా వారికి అన్ని మరి పనిముట్లలో అన్ని రంగాల్లో వాళ్ళను టెక్నికల్ గా ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరి మన ప్రాంతంలో విద్యను అధికంగా చదివి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేకపోవడము, మరి ఈ ప్రాంతంలో ఈయన తీసుకున్నటువంటి ప్రాజెక్టు భావి తరాలకు ఈ ప్రాంతానికి ఎంతో వెసులుబాటు కల్పించే కార్యక్రమం. ఎఫ్సిడి ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ప్రకటించిన ముఖ్యమంత్రి గారి కార్యక్రమంలో మా మహేశ్వరం మండలంలో ఉన్నటువంటి 33 గ్రామాలను కూడా ఫ్యూచర్ సిటీలో కలపాలని మేము గత 2 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాం. చెలో కలెక్టర్ కార్యక్రమం, చెలో మంత్రి గారు జిల్లా మంత్రి దగ్గరికి, స్థానిక నాయకులు కేఎల్ఆర్ దగ్గరికి, స్థానిక శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారిని, జిల్లాలో చేవెళ్ళ పార్లమెంట్ సభ్యుడు మరి ఆ కొండ విశ్వేశ్వర రెడ్డిని కూడా మేమందరం కూడా ఐక్య కార్యాచరణ అన్ని రాజకీయ పార్టీలు అందరం పోయి కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కొండ విశ్వేశ్వర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రితో మాట్లాడి తక్షణమే నిర్ణయం తీసుకుంటామని ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది. అంతకుముందు ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తిగా మాజీ మంత్రిగా మీకు మేము ప్రశ్నిస్తున్నాము. మేము కొంచెం ఘాటుగా మాట్లాడితే మీకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మేము ఓట్లేసి మిమ్మల్ని 3 పర్యాయాలు మరి గెలిపించుకున్నటువంటి వ్యక్తులం. ఈ ప్రాంతంలో ఒకనాడు టీడీపీ
బలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము కాంగ్రెస్ లో కీలకంగా పనిచేసి మీకు ఒక హోదాను కల్పించినటువంటి వ్యక్తులం. మేము సుదీర్ఘకాలం కాంగ్రెస్ కోసము, కాంగ్రెస్ పార్టీ సంక్షేమం కోసం పనిచేసినటువంటి వ్యక్తుల్లో చాలా మంది ఉన్నాము. ఆనాడు మిమ్మల్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు దండం పెట్టి చెప్తున్నారు మీకు అఖిలపక్ష నాయకులు. వీళ్ళందరూ కూడా దండం పెట్టి మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయం, మీకు ఒకవేళ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ, మీరు కేసీఆర్ కనసైలలో పనిచేసి ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తామంటే అది మీకు రాను రాను మీ రాజకీయ ఉనికికే ప్రమాదం అని నేను ఇలా చెప్తా ఉన్నాను. నేను ఎందుకంటే రాజకీయాల్లో నాకు కూడా సుదీర్ఘ అనుభవం ఉంది. మీరు రాజకీయాల్లోకి రానప్పటి నుంచి కూడా నాకు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్నది. నేను బాగా కొన్ని సూచనలు చేస్తున్నా. మీరు దయచేసి కేసీఆర్ కేటీఆర్ మాట విని ఈ రోజు ఫ్యూచర్ సిటీ అథారిటీని, ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటామని మాటికి వాళ్ళు ఎక్కడోడో వచ్చేసి ఇలా వాళ్ళు హెచ్చరికలు చేసి ఫ్యూచర్ సిటీని మేము అడ్డుకుంటాం, ఫ్యూచర్ సిటీని తొలగిస్తామని అంటే ఈ ప్రాంతం కోసం రంగారెడ్డి జిల్లాలో ఏ నాయకుడు చేయనటువంటి, ఏ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి కీలక నిర్ణయం తీసుకున్నటువంటి మరి రేవంత్ రెడ్డి విషయంలో ఇంత ఘాటైన విమర్శలు ఇతర జిల్లాలో చేస్తుంటే మీరు మాజీ మంత్రిగా, జిల్లా ప్రాంత బిడ్డగా మీరు ఎందుకు ప్రశ్నించడం లేదు? మీరు వాళ్ళకి సూచనలు చేయాలి. మీరు సీనియర్ నాయకులుగా మీరు 30 ఏళ్ళు 20 ఏళ్ళు ఇంద్రారెడ్డి మరణించిన తర్వాత కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తులు మీరు కేటీఆర్ కు తక్షణమే ఫ్యూచర్ సిటీ జోలికి వస్తే బాగుండదు. లేకపోతే చాలా పరిణామాలు ఎదుర్కొంటారు మా జిల్లా ప్రజల నుంచి అని మీరు చాలా వాళ్లకు తగిన సూచనలు ఇవ్వండి. వాళ్ళు ఎందుకోసము రాజకీయ ఉనికి కోసం కాపాడుకోవడానికి ఫ్యూచర్ సిటీ ఒక్కటే ఉందా మేము అడ్డుకుంటామని? ఇలా ఈ ప్రాంతానికి ఫార్మా సిటీ అంటే పురుగుల మందు, రకరకాల క్రిమి సంహారక పురుగుల మందులు వాడుకునే పారిశ్రమాలన్నీ తీసుకొచ్చేసి టీఆర్ఎస్ పీరియడ్ లో ఇక్కడేస్తాం ఫార్మా సిటీలో. మిగతా అన్ని ఉద్యానవనాలు, టెక్నికల్ సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి ప్రాజెక్టులన్నీ మెదక్ తీసుకుపోతారు. సిద్దిపేట వాళ్ళు మామ అల్లుడు వాళ్ళు ఉండే ప్రాజెక్టులన్నీ వాళ్ళ దిక్కు తీసుకుపోతారు. అంటే మహేశ్వరం కందుకూరు అంత హీనంగా కనిపిస్తుంది. ఫార్మా సిటీ ఏదో మీద గడ్డిపూసలాగా మీద ఏదో దుకాణాలు పెట్టుకొని అట మీద దుకాణాలు చేసుకున్నట్టు చేసేసి ఇక్కడ వాళ్ళు ఇట్లనే ఉంటారు. ఎప్పుడు గోసి గొంగడ వేసుకొని తిరుగుతారు. వీళ్ళకి ఏం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏవైతే ప్రకటించారో ఈ బీజేపీలో కలిపే గ్రామాలు, ప్రతిపాదించిన గ్రామాలు ఏవైతున్నాయో వాటిని ఖచ్చితంగా ఆ యొక్క గ్రామ సర్పంచులు తక్షణమే సమావేశం ఏర్పాటు చేసి వారు తీర్మానాలు ఇవ్వాలి. లేదంటే గ్రామ సభ ఉంటారు. వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఏమైనా ఉండొచ్చు, వాళ్ళ పార్టీ ఏమైనా కావచ్చు, వాళ్ళ జెండాలు ఏమైనా కావచ్చు. కానీ ఈ యొక్క ప్రాంతము ప్రజల యొక్క అభివృద్ధికి, అదేవిధంగా ఈ బీజేపీలో దాన్ని అంతర్జాతీయ గుర్తింపుదనికే ముఖ్యమంత్రి గారు అనేక శ్రమ పడుతున్నారు. కాబట్టి దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంత ప్రజల యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ టీఆర్ఎస్ సర్పంచ్ వ్యక్తులు వాళ్ళకి తీర్మానాలు ఇవ్వాల్సిందే. లేకపోతే అక్కడ గ్రామసభలు పెట్టాల్సింది. రెండు జరగకపోతే ప్రత్యేకంగా ప్రజలు సమావేశం అవుతారు. ఆ సమావేశం గౌరవ సభ చూపిస్తారు. రాకపోతే ఇంకా ఏవైతే అవైతే వేరే విషయాలు. కానీ భవిష్యత్ తరానికి నష్టం జరగకుండా రేపు భావితరాలకు ఏవైతే జరగబోతున్న అభివృద్ధిలో మన భాగస్వామ్యం కావాలి. మన చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో భాగస్వామ్యం అవసరం కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ సర్పంచులు గౌరవాన్ని కాపాడుకొని సబ్జెక్ట్ కూడా బట్టలు వెళ్ళి ఒకసారి గౌరవం ఏం చెప్తున్నామంటే ఆ వ్యక్తిగతంగా ఏమైనా ఉండొచ్చు, ఆమె జెండా ఐటెంలు ఏమైనా ఉండొచ్చు, వాళ్ళకి మాత్రం విభేదాలు ఉండొచ్చు, వేరే విషయాలు. కానీ ఈ ప్రజానికి సంబంధించిన అంశాల్లో సబ్జెక్ట్ గారు అయితే చాలా మంచి వ్యక్తి అని అనుకుంటాం. కానీ మరి ఈ విషయాల్లో వద్దని చెప్తే అందరూ మరి ఏ తీరం ఏదో తెలియదు, వీళ్ళు చెప్తూ వద్దని చెప్పి నాయకులు తెలుసు. కానీ నిజమవుతుందో తెలియదు. ఆమె కూడా పెద్దవాళ్ళని చేసుకొని ఈ ప్రాంత అభివృద్ధి కొరకు తాను చేస్తున్నటువంటి అభివృద్ధి కాక ఇంకా ఎక్కువ అభివృద్ధి కొరకు తను పార్టీ పడి గౌరవాన్ని కాపాడుకోవాల్సిందే కోరుతూ ఈ అవకాశం గురించి గౌరవ సభ పెద్దలకు మనకు తుబ్బుడ ప్రాంతంలో అవుటర్ రింగ్ రోడ్ పక్కన బస్ డిపో వస్తుంది మనకు. ఇటువంటి ప్రాంతం నుంచి ఇక్కడ నుంచి మనకు కడగకూడదు మెట్రో స్టేషన్ వస్తుంది మనకు. అసలు ప్రాంతం కావాలన్నా, అసలు డెవలప్ కావాలన్నా ఈ రోజు గమనించాలి. రాజకీయాలకు అతీతంగా ఈ రోజు సర్పంచ్ తీర్మానం చేయాలి. ఎంపీడీఓ వారికి ఏమైనా తీసుకుపోయి ఈ రోజు ఇంతకుముందు ఎవరికి ఇస్తాం ఏమి ఇస్తామని ఉండేది. ఈ రోజు మన సీఎం గారు ఆఫీస్ ఓపెన్ చేసి డైరెక్ట్ ఎక్కడ పోయే అవసరం లేదు. తీర్మానాలు చేయాలి, తీసుకుపోయాలి. ఇస్తే ఏ ప్రాంతం ఉందంటే ఆ ప్రాంతానికి ఏం డెవలప్ చేయాలి, ఏం కదా వాళ్ళ మైండ్ లో ఉంటది. కాబట్టి అన్ని గ్రామాల నుంచి సర్పంచులు ఏమైనా రాజకీయం చేయండి. 2.5 సంవత్సరాల రాజకీయం ఉంది, ఏమైనా చేయండి. మళ్ళా ఓడగొట్టడానికి సబితారెడ్డి మేము పోటీ చేసుకుంటాం, ఇంకా ఓడగొని సంతోషపడతాం. కానీ ఈ మహేశ్వరాన్ని మీరు అన్యాయం చేయొద్దని చెప్పేసి, మీరు మూట కట్టుకుంటాం అని చెప్పేసి మేము మనం కోరుకుంటాం, రిక్వెస్ట్ కోరుకుంటున్నాం. అని నీ సర్పంచులకు ఏ రకంగా చెప్తావో
ఆ రకంగా చెప్పండి. ఈ రోజు రాజశేఖర రెడ్డి మీద అంత ప్రేమ ఉన్నోళ్ళు ఈ రోజు రాజశేఖర రెడ్డి విగ్రహం కూడా మహేశ్వరం కూలిపోయిందంటే నాతో సభ్యతమ మాట్లాడి విశ్వ ఆర్గన్ విగ్రహం తీయండి అంటే లేదు మేడం విగ్రహం ఆర్గన్ తీయ అంటే లేదు మేడం సంతానంలో పెట్టాలంటే నీకేనానే రాజశేఖర రెడ్డి అభిమానం నాకు లేదు అభిమానం నా ఇంట్లో ఫోటో ఉందన్న ఆ రోజు చేసి కదిలిస్తే అది డ్యామేజ్ అయ్యి ఒక్కటే కారణం మీద నిలబడి దాని కింద ఒక ఇటుక ముక్క పెట్టి అట్లే ఉండేది. ఆ 3 రోజులు 4 రోజులు అయింది పడితే అది ఆడ కింద పడితే పోలీసులు చాలా పెట్టిరంట. చూద్దాం ఏం విధంగా చేసినామంటే ఈ రకంగా ఉందా అని చెప్పి ఈ రోజు రాజశేఖర రెడ్డి విగ్రహం పడిపోతే నీకు ఎంత ప్రేమ ఉందో మహేశ్వరం మండలం మీద అంత ప్రేమ నీకు ఉండాలి. ఆ రాజశేఖర రెడ్డి విగ్రహం కూడా ఎక్కడైతే పడిపోయిందో ఆ సెంటర్లో పెట్టాలని నాకు మార్చింది. ఆ రోజు నాకు అభిమానం ఉంది అని అన్నది కాబట్టి అది రాజశేఖర విగ్రహం కూడా దాని మీద పెట్టాను. ఈ రోజు ఏదో వేసి ఈ సర్పంచ్ చెప్పి టీం తీసుకొచ్చేసి రాజశేఖర రెడ్డి తీసుకుపోయి గ్రామ పంచాయతీ పెట్టడం కాదు. నా మహేశ్వరం మీద ప్రేమ చూపించండి, మా కాన్సన్ మీద ప్రేమ చూపించండి, మా పిల్లల మీద ప్రేమ చూపించండి, మా ప్రజల మీద ప్రేమ చూపించండి. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడానికి సమావేశం ఏర్పాటు చేసినాం. దయచేసి మరొకసారి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి గ్రామం మహేశ్వరం మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు కలపాలి, కందుకూరు మండలంలో కూడా కొన్ని గ్రామాల మీద అవి కూడా కలపాలి. ఈ ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది మాకు మా పిల్లలకు మంచి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ఇక్కడ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ నాయకులు కూడా ముఖ్యంగా శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నాం. మీరు మంచి చేస్తే మీకు మేము పాలాభిషేకం చేస్తాం, పూలాభిషేకం చేస్తాం. కానీ మీరు ఇటువంటి అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే కనుక మీకు పుట్టగతులు ఉండవు. గ్రామాలను అడ్డుకుంటాం. దయచేసి తీర్మానం ప్రతి ఒక్కరు ఇవ్వాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. తెలియకపోతే తెలుసుకోండి, ఫ్యూచర్ సిటీలో ఉన్న అభివృద్ధి లాభాలు నష్టాల గురించి తెలుసుకొని మీరు మాట్లాడండి. కానీ ఎవరో ఒకరు చెప్తే ఆ మాటని శిరసా వహిస్తూ దాన్ని ముందుకు తీసుకురావద్దని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. విద్యుత్ ఇస్తాం. మా ప్రాంతాన్ని డెవలప్మెంట్ కాకుండా అడ్డుకుంటే నిన్ను సేవలకు డిపాజిట్ రాకుండా పంపించే బాధ్యత పార్టీలు ఖచ్చితంగా తీసుకుంటాము అంటని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా రెండోది, కందుకూరు మండలాలలో ఆల్ పార్టీలు ఇలా గెలిచిన సర్పంచులు 8 గ్రామాలకు తీర్మానాలు ఇచ్చి పంపించారు. పార్టీ విధానాలు పక్కకెట్టి మహేశ్వరం మండలంలో గెలిచిన బీజేపీ సర్పంచులు, టిఆర్ఎస్ పార్టీ సర్పంచులు ఎందుకు మెమరాండాలు ఇవ్వలేదు, తీర్మానాలు ఇవ్వలేదు అని ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. సవితమయాలు ఉంటుంది, రేపు ఉదయాలు వెళ్ళిపోతుంది. కానీ ఇలా గెలిచిన సర్పంచులు స్థిరస్థాయిగా మీ గ్రామాలలో ఉండదు. ఇలా ఫ్యూచర్ సిటీలో కలిపిన గ్రామాలకు 100 కోట్లకు పర్మిషన్ వస్తే కల్పని గ్రామాలకు G+1 పర్మిషన్ వస్తుంది. మీరు ఆలోచన చేసుకొని ఇప్పటికైనా సర్పంచులు ఏ పార్టీ మీద మీరు గెలవలేదు, ఇప్పటికైనా మీరు ప్రజలకు సేవ చేయాలి, మీకు మంచి పేరు రావాలి అంటే అందరు తీర్మానాలు వెంటనే చేసి పంపించి ఫ్యూచర్ సిటీలో కలిపేటట్టు సపోర్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ నుంచి స్వాగతిస్తున్నాం, సంతోషిస్తున్నాం. ఫ్యూచర్ సిటీ అని మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే అయినా ఒక 3 months 6 months తర్వాత ఫ్యూచర్ సిటీ డిక్లేర్ చేయడం జరిగింది. మన కత్కూరు మండలంలో మన కాన్స్టిట్యూన్సీలో కూడా సగ భాగం. దానికి సంబంధించి మన పక్క గ్రామమైన మన మండలంలో ఉన్న తుమ్మలూరు వరకు కూడా ఫ్యూచర్ సిటీలో విలీనం అవుతుందని ఇవ్వడం జరిగింది. పూర్తపెట్టు ఏదైతే ఈశ్వరమామ ఫంక్షన్ దాటితే మళ్ళీ తుమ్మలూరు రెవెన్యూ అక్కడ దాకా ఫ్యూచర్ సిటీ వచ్చింది మహేశ్వరం కానుకొని. దానికి తోడుగా ఏంటంటే మనం మహేశ్వరం మండలంలో ఉన్న 30 గ్రామ పంచాయతీలను కూడా ఫ్యూచర్ సిటీలో విలీనం చేయాలని మనం ఒక 2 సంవత్సరాల నుంచి పోరాటం కొనసాగిస్తున్నాం. ఆ 2 సంవత్సరాల నుంచి ఏదైతే మనం సంబంధిత ఎమ్మెల్యే గారికి కానీ, ఎంపీ గారికి కానీ, మినిస్టర్ గారికి కానీ, మనకి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి కేఎల్ఆర్ గారికి కానీ మన ఈ సమస్యను తీసుకుపోవడం చెప్పి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు కూడా పై కూడా తీసుకెళ్తామని చెప్పారు. దానికి అనుగుణంగానే ఖచ్చితంగా రంత కన్నయ్య కూడా మేము పోయి ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పారు. మొత్తం మండలి తీసుకోకుండా మన కొన్ని విలేజ్ ఇక్కడ మంచంపల్లి వరకు తీసుకుంటామని చెప్పారు. ఏదన్నా ఉంటే తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ అంటే సరే ఈ రోజు డెవలప్ అవుతుందో కాదో మనం చూస్తామో చూడమో అది తర్వాత విషయం. ఈ రోజు 1992-96లో చేసిన చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ చేసి ఈ రోజు 30-33 ఏళ్ల తర్వాత ఇవాళ అక్కడ వైభోగం ఉంది.
ఇలా లక్షల కోట్ల రూపాయలకు 100 కోట్లకు ఎకరాలు పోతుంది. ఇలా మన పిల్లలు ఉండొచ్చు, మన తరాల వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళందరినీ కూడా ఫ్యూచర్ సిటీ మనందరినీ కూడా అందులో కలిపితే భాగస్వామ్యం చేస్తే బాగుంటుంది అన్నదే. పార్టీలకు అతీతంగా ఇక్కడ రాజకీయాలు ఎవరికి లేవు. గెలిచిండు సబితేంద్రారెడ్డి గారు అందరికీ ఎమ్మెల్యేనే, మనకు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు అందరికీ ఎంపీ, రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి అందరికీ ముఖ్యమంత్రి. ఒక పార్టీ కాదు ఆయన. వీళ్ళందరూ గెలిచిన వాళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ వెసులుబాటులో ఉంది. ప్రజల అవసరాలు తీర్చడానికి వీళ్ళు గద్దెనెక్కిరు, వీళ్ళకి అవకాశం కల్పించారు జనాలు. కాబట్టి మనందరి అభిప్రాయం ఏంటంటే మహేశ్వరం మండలం సంబంధించిన జేసీ నాయకులు అన్ని పార్టీల వారిది ఒకటే నినాదం, మా మండలంలో కూడా ఫ్యూచర్ సిటీలో కలపండి అన్నదే మా నినాదం. దానికి తోడుగా ఏదైతే ప్రభుత్వం నుంచి ఏదైతే వీప్ చాట్ చేసిందో దానికి అనుగుణంగా ఇక్కడ గెలిచిన టిఆర్ఎస్ సర్పంచులు కావచ్చు, బీజేపీ సర్పంచులు కావచ్చు, కాంగ్రెస్ సర్పంచులు కావచ్చు, వీరందరూ కూడా తమ ఆమోదాన్ని, అంటే ఒక గ్రామ సర్పంచ్ మొదటి వ్యక్తి కాబట్టి ఆయన మనందరం ఎన్నుకున్నాం కాబట్టి ఆయన ద్వారా మనందరి అభిప్రాయాన్ని తెలియపరుస్తూ వారికి మహేశ్వరం గ్రామం ఉంది, ఇక్కడ బీఆర్ఎస్ సర్పంచ్ ఉంది, ఈ గ్రామాన్ని కూడా ఫ్యూచర్ సిటీలో విలీనం చేయాలని ఒకటి ఏదైతే రిలీజ్ అయిందో దానికి తగ్గట్టుగా అటు ఎంపీడీఓ గారికి ఒక ఇన్స్ట్రక్షన్ లెటర్ ఇస్తే బాగుంటుంది అన్నది. అది ఒక్కడనే కాదు, మన మండలంలో ఉన్న 30 గ్రామ పంచాయతీలు అందరూ కూడా ఇచ్చినట్టయితే మన అందరికి కూడా బాగుంటుంది. వారు కూడా పరిగణలోకి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇది సంగతి. మహేశ్వరం నియోజకవర్గంలో గల మహేశ్వరం మండలం 33 గ్రామాలను పూర్తిగా పుచ్చిలో విలీనం చేయాలని, ఏదో తుతుమంతరంగా 7-8 గ్రామాలను విలీనం చేయడం కాదని. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటే భవిష్యత్ నగరం. భవిష్యత్ నగరంలో మా యొక్క పిల్లల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉందని, మేము మా పిల్లల భవిష్యత్తు గురించి ఎన్ని త్యాగాలకైనా మేము సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే మా ప్రాణాలను దీంట్లో సభ్యులుగా దారిపోయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని, మా ప్రాణాలు సైతం తృణప్రాయంగా వదులుకుంటామని ఫ్యూచర్ సిటీ జేఏసీ అధ్యక్షుడు పొత్తుల రఘుపతితో పాటు గౌరవ అధ్యక్షుడు కర్ణాటి మనోహర్ చెప్పడం జరిగింది. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సబ్ రిపోర్టర్ మీసాల శ్రీనివాసరావు, A1 TV.